పోలవరం ప్రాజెక్టును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా పూర్తి చేస్తాయని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ వెల్లడించారు. ముఖ్యమంత్రి జగన్తో కలిసి పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలించారు. ప్రాజెక్టు నిర్మాణానికి పూర్తి సహకారం అందిస్తామని చెప్పారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమ్ వీరాస్ తో పాటు పలువురు మంత్రులు పునరావాస కాలనీలను సందర్శించారు. పోలవరం నిర్మాణ పనులను కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో సీఎం జగన్ పరిశీలించారు. తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం ఇందకూరులో నిర్మించిన పునరావాస కాలనీలో ఇళ్ల నిర్మాణాన్ని వీక్షించారు. నిర్వాసితులతో మాట్లాడిన కేంద్ర మంత్రి వారి నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాలనీలో వసతులు చాలా బాగున్నాయని షెకావత్ కితాబిచ్చారు. నిర్వాసితులకు జీవనోపాధికి మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కేంద్రం కృషి చేస్తోందన్నారు. 1970లో పోలవరం ప్రాజెక్టు నిర్మిద్దామని అనుకున్నారని, అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న దివంగత నేత వైఎస్ఆర్ దీన్ని ముందుకు తీసుకువెళ్లారని కేంద్ర మంత్రి చెప్పారు. 2014 రాష్ట్ర విభజన తర్వాత ప్రభుత్వంతో కలిసి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తోందని చెప్పారు. ప్రాజెక్టు మొత్తం వ్యయాన్ని కేంద్రమే భరిస్తుందని తెలిపారు. दशक में 1970s में इनिशियली आइडेंटिफाई हुआ था। वाईएस राजशेखर रेड्डी साहब ने इस प्रोजेक्ट को आगे बढ़ाने के लिए काम किया, पर दुर्भाग्य से 30, 40, 50 साल होने के बाद में भी पूरा नहीं हो पा रहा। जब आंध्र प्रदेश का रीऑर्गेनाइजेशन हुआ, मोदी जी ने और भारत सरकार ने प्रॉमिस किया कि इसका एक एक रुपया खर्चा करके इस प्रोजेक्ट को हम कंप्लीट करेंगे आंध्र प्रदेश सरकार के साथ मिलकर के। और उसके लिए जो प्राइम मिनिस्टर मोदी जी का कमिटमेंट है कि entire expenditure is going to be borne by government of India, this is what envisaged in the Andhra Pradesh Reorganization Act. పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్కు జీవనాడి అని, ప్రాజెక్టు పూర్తయితే ఏపీ సస్యశ్యామలమవుతుందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. 2006లో వైఎస్ఆర్ పోలవరం ప్రాజెక్టు మొదలుపెట్టే దిశగా అడుగులు వేసినప్పుడు చాలా మంది రైతులు 1,50,000కు భూములు ఇచ్చారని, వారికి కనీసం 5 లక్షలు ఇస్తామని చెప్పారు. అప్పట్లో ఇచ్చిన 1,50,000కు అదనంగా 3.50 లక్షలు ఇవ్వాల్సిన అవసరం ఉందని తెలిపారు. నిర్వాసితులకు అన్ని రకాలుగా భరోసా ఇస్తామని వెల్లడించారు. 905 ఇల్లు నిర్మాణం జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ చూసేదానికి కూడా చాలా చక్కగా అనిపించింది. చక్కచక్కగా ఇంటి పనులన్నీ కూడా పూర్తిగా అవుతా ఉన్న వాతావరణం చూస్తూ ఉన్నాం. ఒకసారి ఈ ప్రాజెక్ట్ ఇక్కడ పూర్తవుతే నిజంగా పోలవరం పూర్తయిన పోలవరం కోసం సహకరించిన ప్రతి బెనిఫిషరీకి కూడా ఒక మంచి ఇల్లు ఇవ్వడం, వాళ్ళని అన్ని రకాలుగా బాగా చూసుకోవడం అన్నది చక్కగా చేసే గొప్ప ప్రాజెక్ట్ అవుతుంది. ఇది కూడా ఇక్కడ మీరు చెప్పిన అన్ని విషయాలను కూడా పరిగణలోకి తీసుకునే కార్యక్రమం తప్పకుండా చేస్తానని చెప్తా ఉన్నాను. మరి ముఖ్యంగా ఇక్కడ లైవ్లీహుడ్ ప్రోగ్రామ్, లైవ్లీహుడ్ ట్రైనింగ్ అండ్ ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ఏదైనా అవకాశాలు చూడాలి అని చెప్పి గట్టిగా విజ్ఞాపన వస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి ఇక్కడికి రాకమునిపి కూడా షెకావత్ గారితో కూడా దీని ప్రస్తావన చేయడం కూడా జరిగింది. అక్కడ వాళ్ళు కూడా చాలా పాజిటివ్గానే షెకావత్ గారు కూడా దీని మీద ఆలోచన చేస్తూ ఉన్నారు. అందరం కలిసికట్టుగా కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము అందరం కలిసికట్టుగా ఏదైనా ఒక కార్యాచరణ చేసి ఇక్కడ లైవ్లీహుడ్ ట్రైనింగ్ సెంటర్సు, లైవ్లీహుడ్ ఏదైనా ఇక్కడ మార్గాలు చూపించే కార్యక్రమాలు ఏదైనా ప్రతిదీ కూడా అన్వేషిస్తామని చెప్పి. ఉభయ గోదావరి జిల్లాల్లో పోలవరం ప్రాజెక్టు పరిసర ప్రాంతాలు, నిర్వాసిత గ్రామాల్లో పర్యటించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా నిర్వాసిత కాలనీలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, మంత్రులు కురసాల కన్నబాబు, అనిల్ కుమార్ యాదవ్, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఎంపీలు మార్గాని భరత్, గొట్టేటి మాధవి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన ప్రజా సంక్షేమ పథకాలతో ప్రజల్లో మరింత విశ్వాసం పెరిగిందని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. తాడేపల్లిలోని నాయకులతో సమావేశమయ్యారు. పేదరిక నిర్మూలనే లక్ష్యంగా సీఎం జగన్ పథకాలు అమలు చేస్తున్నారని చెప్పారు. పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి తగిన గుర్తింపు లభిస్తుందని చెప్పారు. బీసీలకు సంబంధించి 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం ద్వారా ఆయా వర్గాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ పార్టీ అనుబంధ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
నిరుపేదల అభ్యున్నతికి సీఎం జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాల విప్లవం తీసుకువచ్చారని దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. ఆ పథకాలను లబ్ధిదారులకు చేరే విధంగా అధికారులు పనిచేయాలని సూచించారు. నియోజకవర్గంపై 4 వార్డుల్లో ప్రజా దర్బారులు నిర్వహించారు. పలు సమస్యలను పరిష్కరించాలంటూ వినతి పత్రం అందజేశారు. 38వ వార్డు బుక్కా వీధిలో 2 వైన్ షాపులు ఉండగా కొత్తగా మరో మద్యం దుకాణానికి అనుమతించాలని ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. ఆ షాప్ మంజూరు కాకుండా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో 37వ వార్డు కార్పొరేటర్ చెన్నా జానకిరామ్, ముస్లిం నాయకులు ముజీబ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. అనేక సమస్యల మీద ఈరోజు అధికారుల సమక్షంలో మా నాయకుల సమక్షంలో జరుపుతా ఉన్నాము. ప్రధానమైన సమస్య ఈరోజు హౌసింగ్ విషయంపైనేమో ప్రెజెంట్ స్టేటస్ ఏంటి తెలియజేయండి అని చెప్పేసి కొంతమంది లబ్ధిదారులు వస్తూ ఉన్నారు. గతంలో అలాట్మెంట్ అయ్యింది, ఇప్పుడు పెండింగ్ ఉంది అని చెప్పేసి నేను అందరికీ తెలియజేస్తాను. పెండింగ్ కేవలం కోర్టు జడ్జిమెంట్ ఇంకా పెండింగ్ ఉంది కాబట్టి ఉందని చెప్పి తెలియజేస్తాను. మరి గత ప్రభుత్వం తెలుగుదేశం కోర్టులో వెళ్ళి కేసు వేయడం వల్ల ఈరోజు సుమారు 42 లక్షల మందికి రాష్ట్రం మొత్తం మీద ఇల్లు పట్టాలని ఇవ్వాలని చెప్పేసి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక దృఢ సంకల్పంతో పనిచేస్తున్నటువంటి నాయకుడికి మనం ముఖ్యంగా విశాఖపట్నం ప్రాంతాల్లోనేమో కోర్టులో వెళ్ళి అడ్డుపడడం జరిగింది. ఈ రకంగా కొన్ని కాలనీలే ఈపాటికే వెలిసే ఉండేవి. దాని మూలానేమో ఇబ్బందులు గురి చేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఏదైనా కానీ మహిళలకు సీఎం జగన్మోహన్ రెడ్డి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి అన్నారు. మహిళా కార్పొరేటర్లతో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ నెల 6న జీవీఎంసీ పాత కౌన్సిల్ హాల్లో మహిళా ప్రజా కార్పొరేటర్లను సన్మానిస్తున్నట్లు చెప్పారు. 7న విజయవాడలోని స్టేడియంలో మహిళా ప్రతిపాదనలంతా సంబరాలు నిర్వహించినట్లు తెలిపారు. జీవీఎంసీలో ఇంతటి ప్రాధాన్యత ఉన్న పదవుల్లో మహిళలు ఉన్నారంటే ఇదంతా ముఖ్యమంత్రి జగన్ పుణ్యమేనని చెప్పారు. సందర్భంగా ఆదివారం ఇక్కడ జీవీఎంసీలో మహిళలందరికీ కూడా సన్మానించడం జరుగుతుంది. తప్పకుండా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరూ కూడా అక్కడికి రావాలని తెలియజేస్తున్నాను. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు 50% రిజర్వేషన్ ఇవ్వడమే కాకుండా ఈరోజు మా వైసీపీ కార్పొరేటర్సే కాకుండా మిగిలిన పార్టీల్లో కూడా ఈరోజు మహిళలు వచ్చారంటే కారణం అది మహిళలకు ఉన్న ప్రాధాన్యత అంత బాగా ఇచ్చారు కనుక ఈరోజు మాకు అదర్ పార్టీస్ నుంచి కూడా మహిళలు ఈరోజు నించున్నారంటే దానికి కారణం కూడా జగన్మోహన్ రెడ్డి గారే అని నేను తెలియజేస్తున్నాను. ఉద్యమాలతోనే విశాఖ హక్కును సాధించుకున్నామని, అదే ఉద్యమాలతో దాన్ని కాపాడుకుంటామని ఆంధ్ర మేధావుల సంఘం అధ్యక్షుడు జలసాని శ్రీనివాస్ 185వ రోజు కొనసాగాయి. ఈ దీక్షా శిబిరంలో ఆయన పాల్గొని సంఘీభావం ప్రకటించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రైవేటీకరణ విధానాలను ప్రతి ఒక్క కార్మికుడు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ప్రజాప్రతినిధులు, ఎంపీలు పార్లమెంట్లో దీన్ని వ్యతిరేకించి ఉక్కును ప్రైవేటు పరం కాకుండా చూడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు రామారావు, పోరాట కమిటీ నాయకులు ఆదినారాయణ, అయోధ్యరామ్, మస్తానప్ప తదితరులు పాల్గొన్నారు. స్టీల్ ఫ్యాక్టరీ కావాలనుకున్న ఆకాంక్ష పెరిగిన తర్వాత దాన్ని మళ్ళీ తమిళనాడు వాళ్ళు తీసుకెళ్ళిపోతాన్న నేపథ్యంలో రేవంత్ సంజయ్ రెడ్డి కేంద్ర శాఖ మంత్రిగా అయిన తర్వాత ఖచ్చితంగా మనకి 4వ కర్మాగారం దేశంలో ఇక్కడ కావాలని ఉద్యమం ఊపందుకున్న తర్వాత దానికి అవసరం జరిగే పరిస్థితి వచ్చినప్పుడు తిరగబడి మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఊరు వాడా కూడా ఉద్యమించింది. విశాఖ ఉక్కు ఆంధ్రప్రదేశ్ అని ఆదిలాబాద్ జిల్లా కదిలిపోయింది. కరీంనగర్ జిల్లా జగిత్యాలలో పోలీసు కాల్పులకి అమరులయ్యారు. వరంగల్ జిల్లాలో పోలీసు కాల్పులు జరిగింది, లాఠీ చార్జ్ జరిగింది, అనంతపురం జరిగింది, కర్నూలు జరిగింది, చిత్తూరు జరిగింది, పాలకొల్లు జరిగింది, శ్రీకాకుళం, విజయవాడ, విశాఖపట్నం అన్ని చోట్ల ప్రాణాలు అర్పించి సాధించుకున్న ఇవాళ ఈ కర్మాగారం కనపడేదానికి ఒక దేవాలయం ఉన్నాయి. ఒక తెలుగు వారి ఆత్మగౌరవానికి ప్రత్యేక లాంటిది. నేను ఒకటే కోరుకుంటాను, ఈ రాష్ట్రంలో ప్రజలందరూ స్పందించాల్సింది. ఇవాళ తెలంగాణలో ఉన్న కేటీఆర్ గారు కూడా వాళ్ళు స్పందించారు. ధన్యవాదాలు. సింగరేణి గడ్డ మీద వాళ్ళు అమ్ముదామని చూస్తున్న గుమా వ్యాపారులకు అమ్ముదామని చూస్తున్న గుజరాతీ పాఠశాల చేస్తున్న ఆ భూగర్భంలోని గనులు అమ్ముదామని చూస్తున్నారు. వాళ్ళకి మేమందరం ఇక్కడ ఉద్యోగస్తులు అందరూ కూడా మేము కూడా సంఘీభావం తెలియజేస్తామంటే 13.5 కోట్ల మంది తెలుగు జాతి కనుక నిలబడి పోరాడితే ఆ ఢిల్లీ పాదుషాలు వణకలేరా?
ప్రాబ్లం సమస్య జరుగుతున్నాయి. ఎందుకని నిర్లిప్తంగా కూర్చున్నారు తెలుగు జాతి ప్రజలు? కనీసం కలిసి పోరాడాలి. ఉద్యోగం చేస్తున్న పోరాటానికి సంఘీభావం తెలియజేయవలసిందిగా కోరుతా ఉన్నాను ప్రతి ఒక్కరిని. ఈ రాజకీయ నాయకులను ఏదో మాటలు కాకుండా మీరు చేయాల్సిన కార్యక్రమం ఢిల్లీలోకి వెళ్ళి మోడీ గారి దగ్గర కూర్చోమండి. తిరుమల శ్రీవారిని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, చిత్తూరు జిల్లా కలెక్టర్ హరినారాయణ్ వేరువేరుగా కుటుంబ సభ్యులతో దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. రాష్ట్ర రాజధాని విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రభుత్వ విప్ కోరుముట్ల శ్రీనివాసులు తప్పుబట్టారు. రాజ్యాంగంలో చట్టాలు చేసే అధికారం అసెంబ్లీ, పార్లమెంట్లకు ఉన్నాయని స్పష్టం చేశారు. రాజధానిపై హైకోర్టు తీర్పు బాధాకరమని, రాజధాని ఇక్కడే ఉండాలని చెప్పే హక్కు ఎవరికీ లేదన్నారు. పరిపాలన పరమైన అన్ని విషయాల్లోనూ న్యాయస్థానం ప్రమేయం సరికాదని, అలాంటప్పుడు కోర్టులే ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి నిర్ణయాలు చేస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎందుకంటే ప్రభుత్వం పైన చాలా వరకు అందరూ కూడా కుట్రలు కుతంత్రాలు పంటున్నారు. దాంట్లో కూడా ప్రతిపక్ష నాయకుడి వ్యవస్థ కూడా మేనేజ్ చేసే భాగంలో నిన్న జరిగిన సంఘటన చాలా బాధాకరమైన విషయము. మేము మొదటి నుంచి కూడా సిఆర్డీ అనేది అక్కడ నుంచి రైతులు కూడా నిండా అసెంబ్లీలోనే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేశారు. ప్రతి రైతుకు నష్టం చేస్తాం, సిఆర్డీలో ఉన్న ప్రతి ఒక్క రైతు కూడా పెన్షన్ కార్డు ఇస్తాము, వాళ్ళకి ఎలిజిబిలిటీ అర్హతను బట్టి కూడా అని చెప్పాము. కానీ నిన్న అసెంబ్లీకి, పార్లమెంటుకు ఎప్పుడు కూడా రాజ్యాంగంలో చట్టాలు చేసే రైట్ హక్కు వాళ్ళకు ఉంటుంది. ఎందుకంటే ప్రతిదీ కూడా ప్రభుత్వంలో ఇన్వాల్వ్ అయ్యి మీరు ఇది చేయకూడదు అది చేయకుంటే అటప్పుడు మీరే ఆ కోర్టులో మీరే వచ్చేసి ఎలక్షన్ కంటెస్ట్ చేసి మీరే రూల్ చేస్తే బాగుంటుంది చెప్పేసి చట్టాలు లేని విధంగా ఈరోజు కొన్ని వ్యవస్థలు వాళ్ళ యొక్క తీరు చాలా అభ్యంతరకరమైన విషయం. ఎందుకంటే కోట్ల మంది యొక్క దీవులతో, కోట్ల మంది ఆశీస్సులతో ఎన్నికైన ప్రభుత్వాలు ఇవన్నీ కూడా ఆ ప్రభుత్వాలు ప్రజల యొక్క ఇష్టానుసారం ప్రజలకు అవసరాల దృష్ట్యా ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు పరిపాలించే విధంగా దాన్ని దెబ్బకొట్టే విధంగా కొన్ని దుష్టశక్తులు వ్యవహరిస్తున్న తీరు చాలా అభ్యంతరకరమైన విషయం. ఇది ప్రజాస్వామ్యంలో చాలా ప్రమాదకరమైన సూచనలు, సంకేతాలు కనబడుతున్నాయి. కాబట్టి ఎవరికి శాసనసభకు మంత్రి గౌతమ్ రెడ్డి అకాల మరణం రాష్ట్ర ప్రజలను, వైసీపీ శ్రేణులను దుఃఖ సాగరంలో ముంచిందని ఉత్తర వైసీపీ ఇన్ఛార్జ్ నెట్ క్యాప్ చైర్మన్ కేకే రాజు అన్నారు. ఆయన అకాల మరణానికి చింతిస్తూ పెద్దకర్మ రోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుత గౌతమ్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైసీపీ సీనియర్ నాయకుడు లక్ష్మీనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి కేకే రాజు హాజరయ్యారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించేందుకు అహర్నిశలు కృషి చేసి మంత్రి గౌతమ్ రెడ్డి మన మధ్య లేరన్న విషయాన్ని నేటికి జీర్ణించుకోలేకపోతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో బాకి శ్యామ్ కుమార్ రెడ్డి, లక్ష్మీ ప్రసన్నరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, విశ్వనాథరాజు, రాజం రాజు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పారిశ్రామిక, ఐటీ, జౌలు శాఖ మార్చులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మేకపాటి గౌతమ్ రెడ్డి గారు అకాల మరణం చెందటం, దానికి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా దిగ్భ్రాంతికి లోనే ఆయన ఆత్మకి సంపూర్ణ శాంతి కలగాలని అందరూ కూడా నివాళులు అర్పించడం జరిగింది. అదేవిధంగా కుటుంబ సభ్యులకి భగవంతుడు మనోధైర్యాన్ని ఇచ్చి ఆ కుటుంబాన్ని మేకపాటి గౌతమ్ రెడ్డి గారి బిడ్డల్ని ముందుకు తీసుకెళ్లాలని అందరూ కూడా ఈరోజు మనస్ఫూర్తిగా అందరూ కోరుకుంటున్నారు. మేకపాటి గౌతమ్ రెడ్డి గారి దశాహ కర్మని పురస్కరించుకుని విశాఖ ఉత్తర నియోజకవర్గంలో లక్ష్మారెడ్డి గారు, శ్యామరెడ్డి గారు, అదేవిధంగా రాజన్ రాజు గారు, విశ్వనాథరాజు, వీళ్ళందరూ కూడా, రమేష్ అందరూ కూడా ఆయన అభిమానాన్ని చాటుకుంటూ ఈరోజు వానప్రస్థానంలో ఉన్న వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గౌతమ్ రెడ్డి గారు లాంటి నాయకుడు సేవల్ని అందరికీ గుర్తు చేసే విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు రెడ్డి గారిని అందరినీ కూడా అభినందిస్తూ గౌతమ్ రెడ్డి గారి ఆత్మకి శాంతి చేకూరాలని. జీవీఎంసీ 2022-23 వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టింది. 4,319 కోట్ల అంచనా వ్యయంతో బడ్జెట్ను ప్రవేశపెట్టగా కౌన్సిల్ ఆమోదం తెలిపింది. అంకెల గారడి అంటూ విపక్షాలు గగ్గోలు పెడితే ప్రజారంజక బడ్జెట్ అంటూ అధికార పక్షం పేర్కొంది. మేయర్ గొలగాని హరివెంకట కుమారి బడ్జెట్ను కౌన్సిల్కు సమర్పించారు.
సుమారు 19 కోట్ల అంచనాలతో బడ్జెట్కు విపక్షాల నిరసనల మధ్య ఆమోదం తెలిపింది. మేయర్ గొలగాని హరివెంకట కుమారి అధ్యక్షతన జరిగిన బడ్జెట్ సమావేశంలో 22-23 బడ్జెట్ అంచనాలను 21-22 సవరించిన బడ్జెట్ అంచనాలను కౌన్సిల్ ముందు ఉంచారు. మేయర్ బడ్జెట్ ప్రసంగాన్ని వినిపించి కౌన్సిల్ ఆమోదానికి పెట్టారు. మేయర్ సభాస్థానంలో రాగానే విపక్ష ఫ్లోర్ లీడర్లు, డిప్యూటీ ఫ్లోర్ లీడర్లకు కుర్చీల కోసం రగడ సృష్టించారు. అక్షర క్రమంలో సీట్లు ఉండాల్సిందిగా కనీసం ప్రోటోకాల్ పాటించకుండా సీట్లు కేటాయిస్తున్నారంటూ మండిపడ్డారు. దీంతో కొద్దిసేపు వాగ్వివాదం చోటు చేసుకుంది. వచ్చే సమావేశం నుంచి సరిదిద్దుతామని చెప్పడంతో బడ్జెట్ సమావేశం యథావిధిగా సాగింది. ప్రారంభం నిల్వ కింద 419 కోట్లు, 330 కోట్లు జమ. గత ఏడాది 3750 కోట్లతో అంచనా వేయగా సవరణతో కూడిన బడ్జెట్ను సభ్యులు ఆమోదించారు. ఆదాయం ఖర్చులకు సంబంధించిన కేటాయింపులను చేశామని మేయర్ స్పష్టం చేశారు. వివిధ పద్దుల కింద ఎంతెంత కేటాయించామో బడ్జెట్ ప్రసంగంలో వివరించారు. 1000 కోట్లు ఆదాయం ఉంటే వాస్తవానికి దూరంగా 4000 కోట్లు ఆదాయం అంటూ బడ్జెట్ను ప్రవేశపెట్టడంపై విపక్షాలు తీవ్రంగా మండిపడ్డాయి. అంకెల గారెలతో ప్రజలను మోసం చేస్తున్నారని సభలో గందరగోళం సృష్టించారు. అభివృద్ధి జాడే లేదని, ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి ఖర్చులు చెప్పాలంటూ నిలదీశారు. అది గత ప్రభుత్వం చేసిన పాపమేనంటూ అధికార పక్షం ఎదురుదాడికి దిగడంతో వాదోపవాదులను చోటు చేసుకున్నాయి. ఉప ఎన్నికల్లో ఎన్నికైన 31వ వార్డు కార్పొరేటర్ బిపిన్ జైన్ కార్పొరేటర్ గౌరవ వేతనం 6000 తనకొద్దని, కేవలం ₹1 మాత్రమే తీసుకుంటానని, మిగిలిన సభ్యులు కూడా అలాగే చేయాలని కోరారు. బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు కార్పొరేషన్ అధికారులు తనకొక సూట్ కేసు పంపించారని, చెత్త పన్నును వసూలు చేస్తున్న ఈ పాలకపక్షం తీరుకు వ్యతిరేకంగా ఆ సూట్ కేసును వెనక్కి పంపేశారని సిపిఎం ఫ్లోర్ లీడర్ గంగారావు అన్నారు. బడ్జెట్కు నిరసనగా మేయర్ పోడియం ముందు బైఠాయించారు. విశాఖ ప్రజల్ని మోసం చేయొద్దు. విశాఖ ప్రజల్ని మోసం చేయొద్దు. ఈవీఎంసీని అప్రూవ్లో కూర్చొద్దు. ఈవీఎంసీని అప్రూవ్లో కూర్చొద్దు. అప్పుల తడకలతో రద్దు చేయాలి. స్థాయి సంఘ సభ్యులతో పలుమార్లు చర్చించాక బడ్జెట్ను ప్రవేశపెట్టామని మేయర్ గొలగాని హరివెంకట కుమారి అన్నారు. ప్రతిపక్షాలు చెప్పినట్టుగా ఇది అంకెల గారడి కాదని, ఖర్చులు చూసుకునే పద్దు ప్రవేశపెట్టామన్నారు. ఇది తమకు తొలి బడ్జెట్ అని, విశాఖ సమగ్ర అభివృద్ధి తమ లక్ష్యమని మేయర్ అన్నారు. నమస్కారం. ఈరోజు బడ్జెట్ సమావేశం జరిగింది. కౌన్సిల్ సమావేశం 10 సంవత్సరాల తరువాత మొదటిగా ఈరోజు బడ్జెట్ సమావేశం జరిగింది. దాంట్లో భాగంగా ఆల్రెడీ సభ్యులతో మేము డిస్కషన్ చేశాము బడ్జెట్ గురించి. అంతేకాకుండా స్టాండింగ్ కమిటీలో కూడా పూర్తిగా చర్చించిన తరువాత ఆమోదం పొందిన తర్వాత మేము కౌన్సిల్లోకి పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగా ఆదాయం ఈరోజు 2022-23 సంవత్సరం నాకు ఆదాయం సాధారణ జమ కింద 1,74,956 లక్షలు, మూలధన జమల కింద 2,13,562 లక్షలు, మొత్తం వెలిసి 3,88,518 లక్షలు ఈరోజు జమ చేసినట్టు ఆదేశించడమైంది. అలాగే అన్ని పద్దుల కింద కూడా ఈరోజు బడ్జెట్ అంచనాలతో ప్రారంభ నిల్వతో 4,31,998 లక్షలు జమలు కాగా, అలాగే 2021-22 సంవత్సరపు బడ్జెట్ అంచనాల్లో సాధారణ జమల కింద 1,64,347 లక్షలు కింద మేము చేయడం జరిగింది. అలాగే మూలధన జమల కింద కూడా 1,91,05 లక్షలు మరియు ప్రారంభ నిల్వలతో 4,19,269 లక్షలుగా ఈరోజు చూపించడమైంది. అలాగే 2021-22 సంవత్సరం నాకు ఆశించిన జమల కన్నా 2022-23 సంవత్సరాలకు ఆశించిన జమల్లో 33,166 లక్షలు పెరుగుదల ఏర్పడింది. బడ్జెట్ గురించి అంతా సజావుగా జరిగింది. కౌన్సిల్లో కూడా అందరితో మాట్లాడని చేసిన తర్వాత ఈరోజు ఆమోదించడం కూడా జరిగింది. అందరూ కూడా ఈ బడ్జెట్ని బాగా తెలుసుకున్న తర్వాతే ఇది అంతా దీంట్లోకి రావడం జరిగింది. అలాగే స్టాండింగ్ కమిటీలో 2 సార్లు స్టాండింగ్ కమిటీలో మేము అన్ని పరిశీలించి
చూసిన తర్వాత మేము కౌన్సిల్లోకి రావడం కూడా జరిగింది. ఈ విధంగా ఆ బడ్జెట్ ఈరోజు ప్రశాంతమైన వాతావరణంతో బాగా జరిగిందని తెలియజేస్తున్నాను. అన్నీ కూడా మేము అన్నీ పరిశీలించి ఒక వాటర్ వర్క్స్ కానివ్వండి, ప్రజా ఆరోగ్యం గురించి కానివ్వండి, అన్ని విధాలుగా కూడా మేము పరిశీలించి అన్నీ చూసిన తర్వాత కమిషనర్ గారు కూడా చూసి అన్నీ చేసిన తర్వాత మేము ఫైనల్గా ఇది డిసైడ్ చేసాము. దాంట్లో భాగంగా స్టాండింగ్ కమిటీలో కూడా మేము 2 సార్లు పూర్తిగా క్షుణ్ణంగా బడ్జెట్ రూపకల్పనపై విపక్షాలు పాలకపక్షం తీరుపై మండిపడ్డాయి. మురికివాడలు, విలీన ప్రాంతాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వలేదంటూ విరుచుకుపడ్డారు. కేటాయింపులు అంకెల్లో కాకుండా వాస్తవ రూపంలోకి రావాలని కోరారు. వార్డు ప్రణాళిక నిధులు 1,50,00,000 ప్రతి వార్డుకు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.